యేసు క్రీస్తు. ఏంటండి పిల్లలు పిల్లలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు? బాబు చాలాసేపటి నుంచి కూర్చున్నారు కాబట్టి ఒకసారి అలా లేచి అలా కూర్చోండి, ఓకేనా? ఒకసారి అంతా లేచి నిలబడతారా? మంచిది. సమయంలో ఒక పల్లవి చరణం పాడతాను, తర్వాత మీరు కూర్చోండి, ఓకేనా? కొంచెం ఈ పాట మీకు అర్థం కాకపోవచ్చు, పాడే నాకు కూడా అర్థం కాదు, నాకు తర్వాత వచ్చి అడగండి ఈ పాటకు అర్థం ఏంటి అండి. ఆయో యేసు జాగే మా होयो मरियर बेटे माँ लायो आनंदे ना जागे माँ ये बारे लोको ले लो से सुना गले माँ ये बारे लोको ले लो से सुना गले माँ आयो यीशु जागे माँ होयो मरियर बेटे माँ लायो आनंदे ना जागे माँ ये प्यारे लोको से सुना गले माँ पापे ना तो यो रोग दर तो वाचो की तो पापे ना तो यो रोग दर तो वाचो की तो तारी दया की बारो यीशु ये जागे माँ लीलो से सुना गले माँ तारी दया की बारो ये जागे माँ लीलो से सुना गले माँ आयो यीशु जागे माँ ओयो मरियर बेटे माँ लायो आनंदे ना जागे माँ ये बारे लोको लीलो से सुना गले माँ आयो यीशु जागे माँ ओयो मरियर बेटे माँ लायो आनंदे ना जागे माँ ये बारे लोको लीलो से सुना गले माँ ये बारे लोको लीलो से सुना गले माँ ये बारे लोको लीलो से सुना गले माँ. అందరూ కూర్చోవాలి. 9 నుంచి 11 వచనాలు సౌండ్ తగ్గించండి. 9 నుంచి 11 వచనాలను మనము చదువుకున్నాము. ఇక్కడ ఏమని రాయబడింది అంటే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అని రాయబడింది 9వ వచనంలో. ఈరోజు మనం వింటున్న అంశం ఏంటి అంటే, ప్రభునందులారా, రక్షకుడైన యేసు క్రీస్తుని గురించి మనము వింటూ ఉన్నాం. రక్షకుడు అని ఎవరిని అంటామండి మనము? రక్షకుడిని ఎవరిని అంటాము? రక్షించే వారిని రక్షకుడు అంటాం, లేక కాపాడే వ్యక్తిని. ఎవరైతే ఆపదల్లో ఉంటారో ఆపదల్లో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించిన వాడిని రక్షకుడు అంటారు. మనందరికీ తెలుసు, కాకి బట్టలు వేసుకుంటారు పోలీసులు, వారిని తెలుగులో ఏమంటారండి? రక్షక భటులు అంటారు, రక్షించేటువంటి వారు. చూడండి ప్రభునందులారా, ఎవరైనా నీటిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ నీటిలో కొట్టుముట్టాడుతున్నటువంటి వ్యక్తిని రక్షించినటువంటి వారిని గజ ఈతగాళ్ళు అంటారు. అంటే గజ ఈతగాళ్ళు, కానీ వారిని ఏం చేశారు? రక్షించారు. కాబట్టి అతను ఏమంటారు? రక్షకుడు అంటారు. అగ్ని ప్రమాదాల్లో చిక్కుకునేటువంటి వారిని కాపాడినటువంటి వారిని కూడా ఏమంటారండి? రక్షకులు అంటారు. రక్షణ అగ్నిమాపక దళం అని ఉంటుంది. చూడండి ప్రభునందులారా, మనం ఈ రోజు వింటున్నటువంటి ఈ రక్షకుడైన యేసు క్రీస్తుని గురించి మనం వింటూ ఉన్నాము. ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారముగా, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు. ఏ దేశములోనండి? ఇజ్రాయేలు దేశములో. ఈ ఇజ్రాయేలు దేశము ఈ భూమధ్యకు, అంటే ప్రపంచములో మధ్యలో ఉంటుందన్నమాట. ఈ ఇజ్రాయేలు దేశం ఒక సర్కిల్ మాదిరిగా. మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు హైదరాబాదు ఒక సర్కిల్. హైదరాబాద్ నుంచి కర్నూలు, విజయవాడ, అటు గుంటూరు, ఇవన్నీ కూడా వీటన్నిటి మధ్యలో, వరంగల్ కానీ మెదక్ కానీ, వీటన్నిటి మధ్యలో హైదరాబాద్ అనేది ఒక సర్కిల్గా. ఆంధ్రలో అయితే విజయవాడ అనేది ఒక సర్కిల్ సర్కిల్గా ఉంది. అయితే ప్రభునందులారా, ఈ ఇజ్రాయేలు దేశం అనేది ప్రపంచములో మధ్యలో ఉంటుంది, భూమధ్య రేఖ ప్రాంతములో ఉంటుంది ఇజ్రాయేలు దేశం.
ఆ ఇశ్రాయేలు దేశములో కొందరు గొర్రెల కాపరులు, ఏంటండి ఎవరు? కొందరు గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారండి? తమ మందను కాచుకొనుచుండగా. ఏ మందను కాచుకొనుచున్నారు? తమ మందనే. ఏ మంద? గొర్రెల మంద. మనం అక్కడక్కడ చూస్తుంటాం కానీ చాలా ఈ ఊర్లో కూడా చాలా మందికి గొర్రెలు ఉన్నాయనుకుంటా. చూడండి, గొర్రెలు కాయడానికి వెళ్ళేటువంటి వాళ్ళు రాత్రనక పగలనక అక్కడే చలికి ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు, ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అయితే ప్రభునందు పిల్లరా, ఈ గొర్రెల కాపరులు ఒకానొక సమయములో ఒక పొలములో ఉండి రాత్రి వేళ ఏమి చేస్తున్నారంట? తమ మందను కాచుకొనుచూ ఉన్నారు. ఒక 10 మంది ఉంటే 5 మంది కొన్ని గంటలు, ఒక 4 గంటలు పొలములో ఉండి తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నీళ్ళిచ్చాడు. ఏమైందండి? పొలములో తమ మందను గొర్రెల మందను గొర్రెల కాపర్లు కాచుకొనుచూ ఉన్న సమయములో, రాత్రికాల సమయములో ప్రభువు దూత వారి మధ్యన ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలబడింది. ఎప్పుడైనా మీరు రాత్రికాల సమయంలో పొలములో ఉన్నప్పుడు సడన్ గా ఒక వెలుతురు వచ్చిందనుకో, భయపడతామా? భయపడమండి? భయపడతాం కదా. ఒకవేళ రాత్రికాల సమయంలో మనం అలా వెళ్ళినప్పుడు రాత్రి 12 గంటలకు 1 గంటకు వెళ్తూ ఉన్న సమయంలో ఎవరైనా అక్కడి నుంచి ఒక స్త్రీ తెల్లని చీర కట్టుకొని వెంట్రుకలు విరబూసుకొని దయ్యములాగా వస్తూ ఉంటే ఒక్కరే నువ్వు వెళ్ళావనుకో, నీ ఒక్కరిని వెళ్ళావనుకో, అక్కడికి ఏమనుకుంటావు? దయ్యం వచ్చింది అనుకుంటారు కదా, అంటే భయపడతారు. ఈ ప్రభుదూత వారి యొద్ద వచ్చి నిలిచింది. భయపడ్డారు వాళ్ళు. భయపడిన తర్వాత దూత మాట్లాడుతుంది, భయపడకుడి అని మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందండి? భయపడకుడి. చూడండి ప్రభునందు పిల్లరా, ఈ దూత ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకము నుంచి. ఎవరు పంపించారు? దేవుడు పంపిస్తే వచ్చింది. ఎందుకంటే ఒక వార్తను మోసుకొని వచ్చింది. ఒక వార్తను మోసుకొని వచ్చినప్పుడు ఆ వార్త ఈ గొర్రెల కాపరులకు వినబడాలి అంటే మొట్టమొదటిగా గొర్రెల కాపరిలో ఏమి పోవాలి? ఏం పోవాలమ్మా చెప్పండి? భయం పోవాలి. ఇప్పుడు ఎవరి మధ్యలోకైనా ఒక పాము వచ్చిందనుకో, ఎవరి మధ్యలోనైనా ఒక పాము వచ్చి అలాగన వారి మీద ఇలా పాకి వెళ్ళిపోయింది అనుకుందాం. మన మధ్యలో మరి దాసు ఉన్నాడు కదా, దాసు కాళ్ళ మీద ఇలా ఏదైనా వెళ్ళిపోయింది అనుకుందాం, కొంచెం వెళ్ళిపోయింది అనుకుంటే తర్వాత అందరూ పాము అని చెప్పి భయపడిపోతారు. కానీ చూడండి ప్రభునందు పిల్లరా, పాము అని భయపడి అందరు లేస్తారు. తర్వాత పాము వెళ్ళిపోతారు, చంపడం ఏదో ఒకటి చేసేస్తారు, బయట మారేస్తారు. తర్వాత మనం అందరమేమో, నేనేమో వాక్యం చెప్తున్నా, మీరు వింటున్నారు. మనమందరము వింటాం కానీ దాసు వింటాడా? వింటాడండి? ఎందుకు? ఆయనలో ఏముంది? భయం ఉంది. పాము ఇలా వచ్చింది, నా కాలి మీద అలా వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ నన్ను పాము కాటేశా, ఆలోచనలు ఇలా. అంటే నేనేం వాక్యం చెప్తున్నా, మీరు వింటున్నారు. దాసాలు మీరందరూ నా వాక్యం వింటున్నారు. కానీ దాసు వింటాడా? వినడు. ఎందుకంటే భయం ఉంది. పాము ఒకవేళ నా కాలికి కాటేశా, ఒకవేళ ఆ పాము నన్ను కాటేసినప్పుడు నన్ను హాస్పిటల్కి గద్వాలకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేశారు. గద్వాల వాళ్ళు చేత కాదని అనేది కర్నూలు పంపించిరి. కర్నూలులో కూడా చేత కాదంటే హైదరాబాద్కి పోతుంటే మధ్యలో గుటుక్కుమంటి అని ఆలోచనలు వస్తాయండి. వస్తాయి రావా? వస్తాయి. ఆయన వాక్యం వినడు. భయం భయం భయం. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆయన చెవికెక్కవు. చూడండి ప్రభునందు పిల్లరా, వారి మధ్యలో దూత వచ్చి నిలబడినప్పుడు వారిలో ఒక భయం ఏర్పడింది. ఆ భయం ఏర్పడినప్పుడు పరలోకము నుంచి దేవదూత వార్తను మోసుకొని వచ్చింది. అది విలువైన వర్తమానం. విలువైన వార్త మోసుకొని వచ్చినప్పుడు ఆ వార్త వారికి వినపడాలి అంటే, ఆ వార్త వారికి అర్థము కావాలి అంటే వారిలో భయం పోవాలి. అందుకే దేవదూత మాట్లాడుతుంది, భయపడకూడదు అని మాట్లాడుతూ ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని దేవదూత మాట్లాడుతుంది. ఏంటంటే ఆ వార్త? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
అప్పుడు వాళ్ళు వారు మాట్లాడుకున్నారు, ఏమై ఉండవచ్చు, రాత్రిపూట రావడం ఏంటి, నిలబడడం ఏంటి, మనం భయపడుతుంటే భయపడొద్దని చెప్పడం ఏంటి, అందులో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పడం ఏంటి, ఏమై ఉండవచ్చు ఆ వర్తమానం అని ప్రభునందు పిల్లరా వారు ఆలోచించుకొని ఉండవచ్చు. అయితే ఆ దూత మనం గమనించినట్లయితే ఆ దూత అప్పుడు చెబుతున్న మాట ఏంటి అంటే, చదవండి ఇప్పుడు 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మాట్లాడుతుంది దేవదూత. ఎవరండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఈ మాట మాట్లాడుతుంది ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారు? పిల్లలు ఎవరైనా కామెంట్ చేశారంటే మీకు కేకు ఇవ్వబడదు. కేకు కావాలి అన్న వాళ్ళు కామెంట్ చేయకండి. నేను వాక్యం చెబుతుంటా, మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను. నేను అక్కడ ఉండి కేకులు వాళ్ళకి లైన్లో ఉండి ఈ బాబుకి ఇవ్వద్దు, ఈ పాపకి ఇవ్వద్దు అని నేనే చెప్తాను. మీరు మాట్లాడుకోండి, సైలెంట్గా ఉండండి. మీకు కేక్ కావాలా వద్దా? కామెంట్ చేయకండి, ఎవరు మాట్లాడకండి. ఓకే, చూడండి ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు అని అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవదూత. ఎవరికి? ప్రజలకి. అంటే మీ కొరకు అని అంటున్నారు. చూడండి, అంటే దేవదూతల కోసము కాదని కదా. దేవదూతలు పరలోకంలో ఉన్నారు, మనుషులమైన మనము భూమి మీద ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి కొరకు పుట్టి ఉన్నారంటే దేవదూతల కొరకు కాదు, మీ కొరకు అంటే జంతువుల కొరకు కాదు, వారి యొక్క గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలకు కాదు, గొర్రెల కొరకు కాదు. ఎవరి కొరకు? మీ కొరకు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ఈరోజు మనం వింటూ ఉన్నాం రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి మనం వింటూ ఉన్నాం. రక్షకుడు అంటే ప్రభునందు పిల్లరా రక్షించేవాడు. ఆనాడు ఆ దేవదూత ఆ గొల్ల కాపర్లకు తెలియజేసిన మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పిల్లలు చేయకూడదు, పుట్టి ఉన్నాడు అని మాట్లాడుతూ దేవదూత రక్షకుని గురించి తెలియజేస్తుంది. చూడండి ప్రభునందు పిల్లరా, మనం ఇందులో 3 పాయింట్లు మనం వింటూ ఉన్నాం. రక్షకుడైన యేసుక్రీస్తు గురించి మనం 3 పాయింట్లు మనం వింటూ ఉన్నాం. ఈ 3 పాయింట్లు ఏమిటి అంటే ప్రభునందు పిల్లరా, వేటి నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. 3 పాయింట్లు. వేటి నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. మొట్టమొదటి పాయింట్ మనం విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 2:2. మొదటి పాయింట్ మనం వింటున్నాము, వేటి నుంచి ఆయన మనం రక్షిస్తున్నాడు అంటే, వేటి నుండి రక్షించేవాడు అంటే పాత స్థితి నుండి. ఏ స్థితి నుండి అండి? పాత స్థితి నుంచి. చదవండి 2:2. వాయుమండల సంబంధమైన అధిపతియు అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఎఫెసీ సంఘముతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఇది. అంటే మన పాత స్థితి ఎలా ఉందో, వారి పాత స్థితి ఎలా ఉందో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటండి? వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవరు అధిపతి? సాతానుడు. వాయుమండల అధిపతి సాతానుడు, అధికారి సాతానుడు. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. అంటే అవిధేయుడు అంటే ఎవరికి అవిధేయుడు? మానవులు దేవునికి అవిధేయత చూపుతూ ఉన్నారు, విధేయత చూపడం లేదు. మానవులు దేవుని మాట వినడం లేదు, అవిధేయత చూపుతున్నారు. ఆ అవిధేయత చూపేటువంటి వారికి శక్తినిస్తుంది ఎవరు? సాతానుడు. అయితే ప్రభునందు పిల్లలు చదవండి. అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచము ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మునుపు
నడుచుకుంటిమి. అలాగనే 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోక్తకు పాత్రులమై ఉంటివి. మునుపు ఎటువంటి వారమంట మనము? వేటి నుంచి ఆయన మనం రక్షించేవాడండి? దేవదూత తెలియజేసింది కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారు రక్షకుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి వారు మరి నీటిలో నుంచి రక్షించవచ్చును, అగ్ని ప్రమాదాల్లో నుంచి రక్షిస్తారు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందు నిమిత్తమై ఎవరిని రక్షించడానికి వచ్చాడు అంటే పాత స్థితిలో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు. మన పాత స్థితి ఏంటి అంటే ప్రభునందు పిల్లరా, అక్కడ రాయబడింది శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునేటువంటి వారమంట. మన శరీరానికి ఏ కోరిక అయితే కలుగుతుందో, మన మనసుకు ఏ కోరిక అయితే కలుగుతుందో ఆ కోరికలను మనం ఏం చేసే వాళ్ళము? నెరవేర్చుకునేటువంటి వారము. ఆ కోరికలు నెరవేర్చుకునేటువంటి సమయములో దేవునికి అవిధేయత చూపేటువంటి వారము. దేవునికి మనం అవిధేయత చూపేటువంటి వారమండి ప్రభునందు పిల్లరా. ఆ పాత స్థితి మనది అలాగున ఉన్నది. ఆ పాత స్థితి నుంచి రక్షించడానికై ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. 13వ వచనం 2వ అధ్యాయం అక్కడే అయినను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉన్నాము. చూడండి ప్రభునందు పిల్లరా, పాత స్థితిలో నుండి మునుపు దేవునికి దూరస్తులముగా ఉన్నాము. కారణము మనము పాత స్థితిలో ఉన్నాము, శరీర కోరికలు నెరవేర్చుకున్నటువంటి వారముగా ఉన్నాము. అయితే ప్రభునందు పిల్లరా, మునుపు దూరస్తులమైన మనము ఏమయ్యామంట? సమీపస్తులముగా మారాం. పాత స్థితిలో నుంచి నూతన స్థితిలోకి రావట నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం వచ్చిందండి. ప్రభునందు పిల్లరా, శరీర కోరికలు నెరవేర్చుకున్నటువంటి మన నిమిత్తమై, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నటువంటి మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చాడు. అలాగనే ప్రభునందు పిల్లరా, మరొక మాట మనం చదువుకుందాము. మొదటి పాయింట్ మనం విన్నాము, వేటి నుండి ఆయన మనం రక్షించేవాడు అండి? పాత స్థితి నుంచి రక్షించేవాడు. రెండవది మత్తయి 1:21. మత్తయి 1:21. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలు వారి పాపముల నుండి తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. చూడండి ప్రభునందు పిల్లరా, ఇక్కడ యోసేపుతో దేవదూత మాట్లాడుతున్న మాట. యోసేపు భార్య అయిన అంటే ప్రధానము చేయబడిన తర్వాత యోసేపుతో దేవదూత మాట్లాడుతున్న మాటని ఇక్కడ మనం గమనిస్తాము. యేసు ప్రభు పుట్టక ముందే ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుతూ అనెను. యేసు అనగా అర్థం ఏంటండి? రక్షకుడు. వేటి నుంచి రక్షించేవాడు? పాపము నుంచి. మొదటిగా మనం విన్నాం పాత స్థితి నుంచి. రెండవ పాయింట్ మనం వింటున్నాం పాపము నుంచి రక్షించేవాడు. పాత స్థితి నుంచి రక్షించేవాడు. మొదటి తిమోతి 1:10 ఒక మాట రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపము జీవితము జీవిస్తూ ప్రభునందు పిల్లరా, మనమందరము కూడా పాపము జీవితము జీవించేటువంటి మనము పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణించకుండా ఉండుట నిమిత్తమై మనలను పాపము నుంచి రక్షించడానికై యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారండి. మనము రక్షకుడైన యేసుక్రీస్తులో మొదటి పాయింట్ మనం విన్నాము, వేటి నుంచి రక్షిస్తాడంటే ఆయన పాత స్థితి నుండి. రెండవది వేటి నుంచి రక్షిస్తాడంటే పాప స్థితి నుండి. ప్రభునందు పిల్లరా, పాపము అంటే దేవుని మాట వినకపోవడము.
ఆది కాండములో మనం గమనిస్తే అవ్వ ఆదాములు పాపము చేశారు. తినవద్దన్న పండును తిని సాతానుని మాటలు విని ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ గ్రంథంలో రాయబడింది. వారు పాపాన్ని కొని తెచ్చుకున్నారు. పాపము వారిలోకి ప్రవేశించింది. వారు చేసిన పాపమే ఈ రోజు సమస్త మానవాళి మీద కూడా పాపము ఆరోపించబడింది. అయితే ఈ పాపములను నుండి మనం రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చారు. మూడో పాయింట్ మనం వింటూ ఉన్నాం. మొదటి పాయింట్ పాత స్థితి నుంచి రక్షించడానికి వచ్చాడు. రెండవ పాయింట్ పాప స్థితి నుంచి రక్షించడానికి వచ్చాడు. మూడవ పాయింట్ పాతాళ స్థితిలో నుండి రక్షించడానికి ఆయన వచ్చాడండి. రోమాపత్రిక 6:23 ఒకసారి మనం చదువుకుందాం. 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. మొదటిది పాపము స్థితి, పాత స్థితి. రెండవది పాపము స్థితి. ఈ పాపం వలన వచ్చేటువంటి జీతం ఏంటండి? మనకు మరణము. మరణం. పాపము చేయు ప్రతి వాడు కూడా ఏమవుతాడండి? మరణిస్తాడు. ఎవరైనా కూలి పని చేశారంటే కూలిస్తారు, ఉద్యోగం చేస్తేనేమో శాలరీ ఇస్తారు. కానీ పాపము చేస్తే దేవుడు మనకి ఏమిస్తాడంట? మరణం ఇస్తాడు. ఈ మరణము పాతాళము. పాతాళములోకి అంటే ఇక్కడ రోమపత్రిక రాసినటువంటి పౌలు పాప మరణం వచ్చేటువంటి జీతం మరణము అని భౌతిక సంబంధమైన మరణం గురించి ఆయన మాట్లాడలేదండి. నువ్వు పాపం చేసినా చస్తావు, పాపం చేయకపోయినా చస్తావు. కానీ ప్రభునందు పిల్లరా, పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము అని రెండవ మరణం గురించి రాయబడింది. బైబిల్ గ్రంథంలో అబ్రహాము మరణించాడు, మోషే మరణించాడు, పెద్ద పెద్ద ప్రవక్తలు మరణించారు, రాజులు మరణించారు. వీళ్ళందరూ మరణించిన మరణము మన పితరులు మరణించారు. నీవు నేను ఏదో ఒక రోజు కూడా మరణిస్తాను. గత సంవత్సరంలో మనం ఇక్కడ అందరం కూర్చున్నాము. గత సంవత్సరంలో అంటే పోయిన 2023 సంవత్సరంలో కూర్చున్న వాళ్ళంతా అందరూ ఉన్నారండి ఇక్కడ. అంటే కొంతమంది ఇంటి దగ్గర ఉండవచ్చు, కానీ భూమి మీద ఉన్నారా? చాలా మంది మరణించారండి ప్రభునందుకున్నారా. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎంతో మంది భూమి మీద మరణించారు. కానీ ఆ మరణం కాదు, కానీ మరొక మరణం ఉంది, రెండవ మరణం. ఎవరైతే పాపము చేస్తారో ఆ పాప మరణం వచ్చేటువంటి జీతము మరణము, రెండవ మరణం. ఆ మరణానికి మనల్ని వెళ్ళనీయకుండా దేవుడు మన ఎడల దీర్ఘశాంతము కలిగి ప్రభునందుకున్నారా యేసు క్రీస్తుని ఈ భూమి మీదకి రక్షించుటకై పంపించాడు. పాతాళ స్థితిలో నుంచి. కీర్తన 9:17 ఒకసారి చదవండి. మాట్లాడకండి. కీర్తన 9:17. కీర్తన 9:17 త్వరగా. దుష్టులను దేవుని మరచు జనులను. ఎక్కడికి దిగిపోతారండి? దుష్టులు దేవుణ్ణి ఎవరైతే మరచిపోయి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తుంటారో, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తుంటారో, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటారో అటువంటి వారందరూ కూడా ఎక్కడికి దిగిపోతారంట? పాతాళమునకు దిగిపోతారు. మరొక మాట సామెతలు 15:29 చదవండి. భక్తిహీనులకు దూరస్తుడు. ప్రార్థన 24 చదవండి. 24 19. కిందనున్న పాతాళమును తప్పించుకునవలనని, కింద ఉన్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. చూడండి ప్రభునందు పిల్లారా, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోయేటువంటి జీవ మార్గము నడుచుకుంటాడంట. ప్రభునందు పిల్లారా, ఈ వాక్యాన్ని విన్న మనము పరమునకు వెళ్ళేటువంటి మార్గములో మనం వెళ్ళాలి అంటే క్రింద ఉన్న పాతాళమును తప్పించుకోవాలి. అటువంటి వారమైతే మనం బుద్ధిమంతులమని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ పాతాళం అనేది ఎవరి కొరకు ఏర్పాటు చేయబడిందో ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి 25:41 చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25:41.
అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి ఉన్న వారిని చూచి శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి అన్నాడు. ఎవరి కొరకంటే ఈ పాతాలని సిద్ధపరిచింది? ఈ నరకమును ఎవరి కొరకు సిద్ధం చేశాడండి? అపవాదికిని వాని దూతలకు. వాస్తవానికి మనకు నియమించింది ఆయన నిత్య జీవమే, పరలోకం నియమించాడు. అపవాదికి ఏమి నియమించాడు? పాతాళం నియమించాడు. కానీ అపవాది క్రియలు చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అపవాదికి విధించినటువంటి ఆ పాతాళములోనికి వారు వెళతారు. కాబట్టి ప్రభునందు పిల్లరా, నిన్ను పాత స్థితి నుంచి రక్షించాలి అంటే, నిన్ను పాప స్థితి నుంచి రక్షించాలి అంటే, నిన్ను పాతాళ స్థితిలో నుంచి రక్షించాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రాక తప్పదు. అదే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అదే. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ప్రభునందు పిల్లరా మనల్ని రక్షించడానికే ఈ భూమి మీదకి వచ్చి ప్రభునందు పిల్లరా మనము రక్షించబడడానికై ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఎవరు కూడా పాపములో నుంచి విడిపించబడాలని పాత నిబంధన కాలములో ప్రభునందు పిల్లరా ప్రధాన యాజకుని దగ్గరికి ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళేవారు. ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళి సంవత్సరం అంతా పాపం చేస్తారు. ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళి ప్రధాన యాజకుని దగ్గరికి ఆ గొర్రె పిల్లని ప్రధాన యాజకుడు బలి చేస్తాడు. వీరి పాపములు ఆ గొర్రె పిల్లలో వేసి ఏం చేస్తాడండి? ఆ గొర్రె పిల్లను అర్పించి పాపము పోయింది అని చెప్పేటువంటి వాడు. కానీ ప్రభునందు అది పాత నిబంధన. కానీ కొత్త నిబంధన ఎలా ఉంది అంటే ప్రభునందు పిల్లరా ఆ బలి చేసినటువంటి ఆ ప్రధాన యాజకుడే భూమి మీదకి వచ్చి ఆయనే బలి అయ్యాడు. ఒక్కసారి మనము చేసిన పాపములకు మన పాత స్థితి అలాగనే 2024 సంవత్సరంలో పాత స్థితి అలాగనే ఉన్నట్లయితే 2025 సంవత్సరంలోకి మనము కొత్త స్థితిలోకి రావాలి. మన పాపపు స్థితి 2024 సంవత్సరంలో అలాగనే ఉన్నట్లయితే 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మనము పాపము నుంచి విడుదల పొందాలి. అయితే ప్రభునందు 2024లో ఉన్నట్లుగానే 2025 సంవత్సరంలో కూడా మనం ఉన్నవారమైతే మనకు మరణం అనేది వస్తుంది. ఆ మరణించే లోపే మనము క్రీస్తుని తెలుసుకోకపోతే, క్రీస్తే నిజమైన రక్షకుడు అని మనం తెలుసుకోకపోతే, క్రీస్తే మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అని మనం తెలుసుకోకపోతే మనము పాతాళములో యాతన పడతాం. ప్రభునందు పిల్లరా విన్న ఈ వాక్యాన్ని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడైన యేసుక్రీస్తు. వేటి నుంచి ఆయన మనం రక్షించేవాడు అంటే పాత స్థితి నుంచి, పాపపు స్థితి నుంచి, పాతాల స్థితి నుంచి ఆయన మనం రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చి నీ కోసము, నా కోసము, సమస్త మానవాళి కోసము ప్రభునందు పిల్లరా లోక భారాన్ని ఆయన వీపు పైన, లోక పాపము ఉన్న తలపైన నీవు నేను చేసినటువంటి పాపములన్నీ కూడా ఆయన కాళ్ళల్లో చేతుల్లో బ్రేకులై గుచ్చబడి మన కొరకు తన ప్రాణాన్నే త్యాగము చేసిన దేవుణ్ణి మనమందరము కూడా మన నోటితో, ఎవరైతే ఇంకా ఆయన నోటితో ఒప్పుకోలేకపోతే, నీ నోటితో యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల అప్పుడు నీవు రక్షించబడతావు. ప్రభునందుకున్నారా నీవు రక్షణలోకి నడిపించబడాలంటే, ఇంకా నీవు క్రీస్తుని ఎరగకపోతే ఆయనను మీ నోటితో ఒప్పుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ దేవుడు తన వాక్యము దీవించి ఆశ్రయించిన దాకా ఆమె అందరూ మోకరించినట్లయితే, తలలు వచ్చినట్లయితే విన్న వాక్యము నిమిత్తమై మన మధ్యలో మరి హారోగ్ గారు తీర్మానంలోకి నడిపించి ప్రార్థన చేస్తాం. అందరం కూడా ఉన్న చోట్లనే మోకరించి లేదా కళ్ళు మూసుకొని మౌనంగా ఉండి, కాబట్టి అలాంటి తీర్మానం తీసుకొని మౌనంగా ఉండగలని ప్రభు నామమున అందరికీ మనం చేస్తున్నాం. పిల్లలైన వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. కృపాభరితమైన తండ్రి, కరుణా సంపన్నమైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మా ప్రియ తండ్రి, అయ్యా ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలు ఉంచిన ఆయన నీ కృపాస్తాల కింద మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ దాసుని మా మధ్య నిలబెట్టి నైనా
ప్రారంభం నుంచి ఇంతవరకు మీరే మాకు తోడుగా ఉండి అయ్యా నీవు రక్షకుడు అనే సంగతిని మేము మాకు తెలియపరిచాం. అందుకై నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాము నాయన. అయ్యా దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని మీరు మాకు తెలియజేశారు నాయనా. మాకు కావలసిన రక్షణ నిశ్చయత. అవును ప్రభువా, అయ్యా పాపములో నుండి అయ్యా ఈ లోకములో అయ్యా నీ కొరకు బ్రతకకపోతే నిత్య నరకానికి వెళ్ళవలసిన వారం, కానీ నిత్య జీవానికి అనగా రెండో మరణము మాకు లేకుండా నిత్యము నీతో ఉండడానికి మీరు మా కొరకు రక్షకుడుగా పుట్టి ఉన్నాడన్న సంగతి